చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భూతాలు చేసిన పెళ్ళి. కనగానిపల్లెలోని కమలాకరుడికి పట్నంలోని కచేరీలో ఉద్యోగం. అతడు రోజు అడవిదారి వెంట పట్నానికి వెళ్ళి సాయంకాలానికి తిరిగి వస్తూ ఉండేవాడు. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న అతన్ని తల్లి అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. కమలాకరుడిది చాలా శ్రావ్యమైన కంఠస్వరం. ఒకరోజు రాత్రి అతడు తల్లి అడిగిన మీదట ఏదో పాట పాడుతూ ఉండగా ఆమె కళ్ళు మూసుకుని మరి తెరవలేదు. దానితో కమలాకరుడు ఒంటరివాడైపోయాడు. అతడు రోజు వంట చేసుకునేటందుకు పడుతున్న ఇబ్బంది చూసి అతడి స్నేహితులు, ఎన్నాళ్ళిలా వంట పనులతో తంటాలు పడతావు, నీకు నచ్చిన పిల్లను చూసి పెళ్లి చేసుకోరాదు అని సలహా ఇచ్చారు. పెళ్లి మాట వినగానే అతడి కళ్ళ ముందు పొరుగింటి పార్వతి మెదిలింది. పార్వతి తండ్రి ఒక చిన్న వ్యాపారి. పార్వతి ఒక్కతే ఆయన సంతానం. ఆమె మంచి అందగత్తె. ఆమె రోజు సాయంత్రం ఊరి చివర ఉన్న దేవీ ఆలయానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. వెళ్లే ముందు కమలాకరుడి ఇంటి ముందున్న పూల తోటలోంచి పూలు కోసుకుని వెళుతూ ఉండేది. ఆశ్చర్యం కలిగించే సంగతేమంటే ఏనాడు కమలాకరుడు ఆమెను పలకరించి ఎరుగడు. ఒకనాటి సాయంకాలం అతడు కచేరీ నుంచి ఇంటికి తిరిగి వస్తూనే ఏదో తెచ్చుకున్న మొండి ధైర్యంతో పూలు కోసుకుంటున్న పార్వతిని సమీపించి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏమిటి అని సూటిగా అడిగేశాడు. దానికి పార్వతి ఒక్క క్షణం నివ్వెరపోయి, నువ్వు చక్కగా పాడగలవేమో కానీ కత్తి దూసి సాహసాలు చేయగలవా? తల వంచుకుని అలా దారి వెంట పోతూ ఉంటే నలుగురు నిన్ను బుద్ధిమంతుడని పొగడవచ్చు, కానీ 10 మందిలో గర్వంగా తల ఎత్తుకుని నిలబడగల ఆర్థిక స్తోమత నీకుందా? నీకు కళ్ళు ముక్కు ఉండొచ్చు, కానీ అవి తీర్చిదిద్దినట్లు ఉన్నాయో లేవో ఏనాడైనా అద్దంలో చూసుకున్నావా? ఇకపై ఎన్నడూ నా వద్ద ఇటువంటి అవివేకపు ప్రస్తావన తీసుకురావద్దు అన్నది కోపంగా. కమలాకరుడు ఏదో చెప్పబోయేసరికి ఆమె వినిపించుకోకుండా కోసిన పువ్వులు నేలకేసి కొట్టి విసవిసా తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. కమలాకరుడికి అవమానంతో తల తీసేసినట్లయింది. జీవితం అంటేనే విరక్తి పుట్టింది. ఆ సరికి చీకటి పడినా అతడు ఇంట్లో దీపం కూడా పెట్టకుండా అడవికేసి నడిచాడు. అడవి అంతా పుచ్చపువ్వులాంటి వెన్నెలతో వెలిగిపోతున్నది. కమలాకరుడు దిగులుగా ఒక బండరాయి మీద కూర్చుని తల్లి గుర్తుకు రాగా ఆమె తరచుగా మెచ్చుకునే పాట ఒకటి పాడసాగాడు. కొంతసేపటికి అతడు పాడడం ముగించేసరికి అడవి చెట్లలోంచి అద్భుతమైన పాట, రాగమేమిటో తెలియడం లేదు కానీ అమోఘంగా ఉంది అంటూ అప్పటి వరకు కమలాకరుడి పాట విన్న 3 భూతాలు చప్పట్లు చరుస్తూ అతడి దగ్గరకు వచ్చాయి. జీవితం అంటే విరక్తి చెంది ఉన్న కమలాకరుడు భూతాలను చూసి ఏమాత్రం భయపడలేదు. అవి అతడి చుట్టూ చేరి, పాట బావున్నా అదేదో విషాద గీతంలా ఉంది, ఏదైనా ప్రమోద గీతం పాడి మమ్మల్ని మరి కాస్త ఆనందపరచు అని కోరాయి. ఇక నా జీవితంలో ప్రమోదం అన్నదే లేదు, విషాద గీతాలు తప్ప నా గలం దేన్ని పలకలేదు అన్నాడు కమలాకరుడు నిట్టూర్చుతూ. ఇంత లేత వయసు కుర్రాడివి, అప్పుడే విషాదమేమిటి, కాస్త వివరంగా చెప్పు అని అడిగాయి భూతాలు. కమలాకరుడు పార్వతి తనను అవమానించిన సంగతి వాటికి చెప్పాడు. అప్పుడు భూతాలు తమలో తాము కూడబలుక్కుని, ఆ పార్వతి పిల్ల పొగరబోతులా ఉంది, సరే నీ పెళ్లి సంగతి మేం చూస్తాం, నువ్వు మాత్రం ఇటు నుంచి ఇటే పట్నం వెళ్ళిపో, మళ్ళీ పున్నమి రాత్రికి ఇక్కడికి రా అని కమలాకరుడికి చెప్పాయి. భూతాల మాటలలో విశ్వాసం లేకపోయినా తిరిగి ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక కమలాకరుడు పట్నం వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి సాయంత్రం పార్వతి దేవీ ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా బాగా చీకటి పడింది. ఆమె అంతటా గుబురు పదులున్న కాలిబాట వెంట నడుస్తూ ఉండగా ఒక కుందేలును తరుముతూ చిరుతపులి ఒకటి ఆమె దారికి అడ్డం వచ్చింది. కుందేలు పొదల మాటకు పారిపోగానే చిరుత భయంకరంగా అరిచి పార్వతి మీదకి దూకబోయింది. పార్వతి కెవ్వున కేక పెట్టి కళ్ళు మూసుకున్నది. అయితే ఎంతసేపటికి చిరుత ఆమె మీదకి రాకపోవడంతో పార్వతి కళ్ళు తెరిచి అక్కడ కనబడిన దృశ్యం చూసి అమితాశ్చర్యం చెందింది. కమలాకరుడు తలతలా మెరుస్తున్న కత్తిని వరలో పెడుతున్నాడు. సగం తల తెగిన చిరుతపులి అతడి కాళ్ల ముందు గిలగిలా తన్నుకుంటున్నది.
ఆ సమయంలో పార్వతి కళ్ళకు కమలాకరుడు యోధుడుగా కనిపించాడు. ఆమె అతడికి కృతజ్ఞతలు చెప్పాలనుకుని ఒక అడుగు ముందుకు వేసేంతలో ఆ అవకాశం ఇవ్వడం ఇష్టంలేనట్లుగా అతడు చీకట్లో కలిసిపోయాడు. పార్వతి బరువుగా నిట్టూర్చి ఇంటి దారి పట్టింది. ఆమె అలా వెళ్ళగానే కుందేలు, చిరుత, కమలాకరుడి రూపాలలో ఉన్న భూతాలు తమ అసలు రూపాలు ధరించి తమ మొదటి ప్రయత్నం సఫలమైనందుకు పెద్దగా నవ్వుకున్నాయి. మర్నాడు పార్వతి దేవి ఆలయం నుంచి తిరిగి వస్తూ దారికి కొంచెం పెడగా కొత్తగా కట్టిన పెద్ద భవనం చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో కమలాకరుడు భవనం నుంచి బయటికి వచ్చి ఆవరణలో నిలబడి ఉన్న నౌకర్లకు ఏదో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఇది చూసి పార్వతి ఎక్కడ లేని ఆశ్చర్యంతో నౌకర్లను సమీపించి, "ఈ భవనం ఎవరిది?" అని అడిగింది. "కమలాకరుడు గారిది. ఊళ్ళో ఉన్న పాత ఇంట్లో ఉండటం ఆయనకి ఇష్టం లేక ఈ భవనం కట్టించారు" అని జవాబిచ్చారు నౌకర్లు. "ఒక్క రోజులో ఇంత భవనం కట్టడం ఎలా సాధ్యమైంది?" అంటూ విభ్రాంతితో అడిగింది పార్వతి. "కమలాకరుడి గారి శక్తియుక్తులు ఎరుగున్న వాళ్ళు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగరు" అంటూ నౌకర్లు విసుగ్గా భవనంలోకి వెళ్ళిపోయారు. "ఏమిటి అంతా అయోమయంగా ఉన్నది?" అనుకుంటూ పార్వతి ఇంటిదారి పట్టి కొంత దూరం పోగానే భవనం అదృశ్యమైంది. కమలాకరుడు, నౌకర్లు భూతాలుగా మారి తమ రెండో ప్రయత్నం కూడా విజయవంతమైనందుకు నవ్వుతూ గెంతులు వేశాయి. పార్వతి ఆ రాత్రంతా కమలాకరుడి ధైర్య సాహసాలు, అతడి సంపద గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపింది. మర్నాడు మనసేమీ బాగుండక పార్వతి దేవి ఆలయానికి వెళ్ళలేదు. చీకటి పడుతూ ఉండగా ఆమె కమలాకరుడి ఇంటి ముందున్న పూలతోటలోకి వెళ్ళేసరికి కళ్ళు చెదిరిపోయి అందగత్తెల రూపాల్లో 3 భూతాలు అక్కడికి వచ్చాయి. వాళ్ళని చూసి పార్వతి అబ్బురపడుతూ, "ఎవరు మీరు?" అని అడిగింది. "మేం ముగ్గురం స్నేహితురాళ్ళం. ముగ్గురం కచేరీలో పనిచేసే కమలాకరుణ్ణి గాఢంగా ప్రేమించాం. ఆయన మాలో ఎవరిని ఇష్టపడితే వాళ్ళను పెళ్లి చేసుకోమని ప్రాధేయపడటానికి వచ్చాం. ఇంతకు ఈ ఇల్లు కమలాకరుడిదేనా?" అని అడిగాయి భూతాలు. "ఇల్లు ఆయనదే, కానీ ప్రస్తుతం ఆయన ఇంట్లో లేరు. నాదొక చిన్న అనుమానం. ఇంతటి అద్భుత సౌందర్య రాశులైన మీరు అతి సామాన్యంగా ఉండే కమలాకరుణ్ణి ఎలా ప్రేమించారు?" అని భూతాలను అడిగింది పార్వతి ఆశ్చర్యంగా. ఇందుకు భూతాల్లో ఒకటి ఫక్కుమని నవ్వి, "నువ్వెక్కడ వెర్రిబాగుల దానివి? కేవలం అందం గురించి ఆలోచిస్తున్నావా? అందగాడని లక్షల కట్నం పోసి మా అక్క తెచ్చుకున్న బావ ఏమయ్యాడు? ఎక్కిన బండి బోల్తా కొట్టి" అని అంటుండగా పక్కనున్న భూతం మాట మధ్యలోనే దాని నోరు మూసి, "ఆ వివరాలన్నీ ఇప్పుడెందుకు? నా స్నేహితురాలి సుకుమారి సంగతేమిటి? అది నవమన్మధుడని కోరి చేసుకున్న జమీందారు గారి అబ్బాయికి లేని వ్యసనం అంటూ లేదు. అతగాడు దాన్ని రాచిరంపాన పెడుతున్నాడు. ఇంకా" అని అంటుండగా ఈసారి మూడో భూతం దాని నోరు నొక్కి, "ఈ చీకటి వేళ ఆ దుష్టుడి పేరెత్తకు. మా పెద్దమ్మ మూడో మనవరాలికి పట్టిన గతేమిటి? 6 అడుగుల 3 అంగుళాల ఆజానుబాహువు, గరుడ నాసిక, కోరమేసాలవాడని ఆ కుక్కుటేశ్వరం వెంటబడి తాళి కట్టించుకుంటే వాడు దాన్ని దాసీదానికన్నా హీనంగా చూస్తున్నాడు. పైగా" అని అంటుండగా ఈసారి పార్వతి విసుగ్గా దాని మాటకు అడ్డొచ్చి, "ఇంతకు మీరు చెప్పదలుచుకున్నదేమిటి? కమలాకరుడు గొప్ప అందగాడు కాకపోయినా ఎంతో ఉత్తముడనే కదా. సరే, మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. కమలాకరుడికి పెళ్లి కుదిరిపోయింది" అన్నది. "ఎవరితో?" అంటూ ఏకకంఠంగా అడిగాయి భూతాలు. "నాతోనే. ఇక మీరు వచ్చిన దారే వెళ్ళొచ్చు" అంటూ పార్వతి విసురుగా తమ ఇంట్లోకి వెళ్ళిపోయింది. తాము కోరుకున్న విధంగా పార్వతి మనసు మార్చి ఆమెను కమలాకరుడితో పెళ్లికి సుముఖం చేసినందుకు పరమానందం చెంది భూతాలు 3 గుడ్లగూబలుగా మారి కీచుమని అరుస్తూ అడవికేసి ఎగిరిపోయాయి. మళ్ళీ పున్నమి నాటి రాత్రికి భూతాలు 3 తాము మొదట అడవిలో కమలాకరుణ్ణి కలుసుకున్న బండరాయి దగ్గరకు వచ్చి అతడితో పాటు పార్వతి కూడా ఉండటం చూసి కంగారు పడ్డాయి. తాము ఆడిన కపట నాటకమంతా తెలుసుకుని పార్వతి తమను తిట్టిపోయటానికి వచ్చిందేమో అని భయపడిపోయాయి. ఇది గమనించిన పార్వతి చిరునవ్వు నవ్వుతూ, "నాలోని అహంకారాన్ని, అవివేకాన్ని తొలగించి నేను రాయిగా భావించి తృణీకరించినది రత్నమని తెలియచేసిన మీకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు స్వయంగా వచ్చాను" అన్నది.
ఆ జవాబుతో భూతాలు స్థిమితపడి, ఇంత మంచి పని ఇంత త్వరగా చేయగలగటం మాకు చాలా సంతోషం కలిగిస్తున్నది. ఏది మీ నవదంపతులు ఒక చక్కని పాట పాడి మాకు మరింత సంతోషం కలిగించండి అని కోరాయి. వెంటనే కమలాకరుడు, పార్వతి గొంతెత్తి శ్రావ్యంగా ఒక పాట పాడటం ప్రారంభించారు. భూతాలు మూడు ఎక్కడలేని ఆనందంతో చప్పట్లు చరుస్తూ నాట్యం చేయసాగాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.